చేరికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రత్యేకంగా దైవ సేవకులకు రఘుబాబు గారికి, కెసి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా విలువైన కూడికలను జరిగిస్తూ వస్తున్నారు. పరిచర్య ఆరంభ దినాల నుండి మనమైన ప్రార్థనలతోనే ఈ పరిచర్య ప్రారంభమైందని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. పరిచర్యలో పాల్గొంటూ వస్తున్న మీరందరూ కూడా దేవుని కృపను ఎంతో పొంది ఉన్న బిడ్డలు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కార్యములు ఎంతో ఉన్నతమైనవి. మనం వాటి కంటే ఊహించి వాటి కంటే కూడా అత్యధికమైనటువంటి కార్యం, బలమైన కార్యాలు చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. శక్తి కలిగిన ప్రార్థనలో మీరు పాల్గొంటూ వస్తున్నారు. ప్రతి దినం ఇప్పటికే 18 దినాలుగా దేవుని సేవకులు ప్రార్థన గురించి బోధిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ వస్తున్నారు. మరి నేను కూడా మరి బ్రదర్ చాలా చెప్పారు కానీ అంత లేదు నా దగ్గర. చాలా కొద్దిగా దేవుని పని చేయడానికి దేవుడు ఆయన మహిమ కృపను మా మీద కుమరించి ఆయన పరిచర్యలో చిన్న పాత్రలుగా కొద్దిమంది ప్రజలను ఆయన ఎదురు చేర్చడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి దేవాది దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది నాకు కూడా మనం ప్రార్థన గురించి, ప్రార్థనలో పరిచర్యలో, సంఘ పరిచర్యలో ప్రార్థన ద్వారా నిజంగా ఈ ప్రార్థన ద్వారా గొప్ప శక్తి మనం పొందుకుంటాం. మన ఇళ్లలో, మన గృహాల్లో మామూలుగా సంఘంలో చేస్తూ వచ్చే మామూలు ప్రార్థనలు వేరు, ఈ ఉపవాస ప్రార్థనల ప్రత్యేకత వేరుగా ఆ శక్తిని మనం అనుభవిస్తాం, ఆ బలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని కార్యములు ఎంతో బలమైనవి కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్తూ వచ్చారు. మరి శిష్యుల యొద్దకు చిన్న బాలుని తీసుకుని వస్తే మరి వాళ్ళు ఆ దయ్యం పట్టిన ఆ దయ్యపు శక్తిని వదిలించకపోతే శిష్యులు స్వయంగా అడుగుతారు, మా వల్ల ఎందుకు కాలేదు ఇది అని అడిగితే ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటో చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. హల్లెలూయా. ప్రభువారే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి దురాత్మల ప్రభావం నుండి విడిపించబడాలంటే అక్కడ ఫుట్నోట్లో రాసిస్తారు, ఉపవాస ప్రార్థనల వలననే. ఈ ఉపవాస ప్రార్థనల వలన భయంకరమైనటువంటి ప్రభావం నుండి, చేతబడి శక్తుల నుండి, బలహీనతల నుండి, బలమైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుండి విడిపించబడాలంటే కేవలం ఉపవాస ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి కదా. కృతజ్ఞత ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ ప్రార్థనలలో ఉపవాస ప్రార్థన చాలా బలమైంది, విలువైంది. చాలా మటుకు గమనించండి, కృతజ్ఞత మరి ప్రార్థనలు అంటే చాలా మంది వస్తారు కదా. చక్కగా మంచి భోజనాలు, విందులు ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఈ స్థలం అంతా కూడా సరిపోకపోవచ్చు. కానీ ఉపవాస ప్రార్థన అంటే అపవాదికి చాలా భయం, వణుకు. మరి ఉపవాస ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు మనం చూస్తూ వస్తాం. ఇక్కడ మరి ఆ చిన్న బాలుని కూడా మరి ఆ తండ్రి ఎంతో మరి కనికరపడమని అడుగుతాడు. మరి మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను, వారి వల్ల కాలేదు, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి, మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి అని అనగానే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అవును నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావు? నమ్ముట నీ వల్ల అవుతుందా? నీ వల్ల ఏమైనా అవుతుందా? నన్ను అడుగుతున్నావు కదా, నా వల్ల అవుతుందని నీకు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమేనని చెప్పాను. అతనితో నేను వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము రాకుండా ఉండినట్లుగా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. మనుషుల్లో ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన చేసిన తర్వాత
అపనమ్మకం అనే శోధన వెంటాడుతూ వస్తుంది. మరి ఇప్పటికే 18 దినాలుగా ప్రార్థిస్తూ వస్తున్నాం కదా, కొన్ని పరిస్థితులు ఆలస్యం అవుతాయి కదా. దేవుడు ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి అంటే ఎస్, నో, వెయిట్, ఈ 3 ఆన్సర్లే ఉంటాయి దేవుని దగ్గర. వెంటనే కొన్ని ప్రశ్నలకి వెంటనే ఓకే చేసేస్తారు, తర్వాత నో, నీకు ఇది కరెక్ట్ కాదు, నీవు అడుగుతున్నావు కానీ ఇది నీకు క్షేమకరం కాదు అని చెప్పినప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అవి మనం అడుగుతాం కానీ అవి జరగనే ఇంకా ఆలస్యం అవుతా ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ దేవుని మహిమ అనేలా కనపరుస్తూ వస్తాయి. దేవుని చిత్తం ఏమైందో అని గ్రహించాలి. తర్వాత కొంత టైం తీసుకున్నప్పుడు వెయిట్ చేయమని చెప్తూ వస్తారు. అందుకని పేతురు పత్రికలో అంటాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులే. మనం ఎలా ఉండాలంట? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తివంతులగినట్లుగా మనం ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మీరు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి, మీరు ఏ విధమైనటువంటి సహవాసంలో మీ దేహంలో ఏమేమి కలిగి ఉండాలి అనే విషయాన్ని రాస్తూ వస్తున్నారు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే అక్కడ చాలా విలువైన మాటలను మనం చూస్తూ వస్తాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తి. ఈ లోకంలో అనేక శక్తులు మనం చూస్తూ వస్తాం కదా. మరి భయంకరంగా బలవంతులైన వారి బలం బట్టి కానీ అతిశయపడుతూ వస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని పొందుకొని ముందుకు నడిచి వెళ్ళాలి. అందుకని ఇక్కడ అంటున్నారు పౌలు గారు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. బలాన్ని తెచ్చుకోవాలి. మీరు బలవంతులై ఉన్నప్పుడే మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది? ఉపవాస ప్రార్థన వలననే కదా. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పే మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన వలననే, కానీ ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యం. ఎందుకంటే అపవాది భయంకరమైన తంత్రాలు కలిగి ఉన్నాడట. భయంకరమైనటువంటి తంత్రాలు కలిగి ఉన్నాడు. ఆ తంత్రాలను మీరు ఎదిరించాలంటే శక్తి మీరు కలిగి ఉండాలి. శక్తి పొందుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలో వాక్యం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడు అనుగ్రహించే సర్వాంగ ప్రతి అరికాల నుండి నడినెత్తి వరకు, నడినెత్తి నుండి అరికాల వరకు మరి కవచం అనుకున్నాను. కవచం లేకపోతే అపవాది ఏ విధమైనటువంటి బాణాలైనా వేయగలడు. కాబట్టి ఆ బాణాలను ఎదిరించే శక్తి మనం పొందుకోవాలంటే దేవుని శక్తిని బట్టి మనం బలం పొందుకుంటూ ప్రార్థనా బలం, ఉపవాస ప్రార్థన బలం ద్వారానే అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి మనము శక్తి పొందుకోగలుగుతాం. అందుకని ఎలా పొందుకోవాలి అని వివరణ ఇస్తూ చెప్తున్నారు. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. మన పోరాటం ఎవరితో కాదు, శరీరులతో ఏమాత్రం కాదు. ఎవరు కూడా శరీరాన్ని శత్రువులుగా చేసుకోకూడదు. అందరితో కూడా సమాధానం అనే బంధం మనం కలిగి ఉండాలి. సర్వ మానవులందరితో కూడా మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. సమాధానం లేదనుకోండి, అసమాధానం అనే దురాత్మలు కూడా లోపలికి ప్రవేశిస్తూ వస్తాయి. కాబట్టి అందరితో కూడా సాధ్యమైనంత వరకు మనము విశ్వాసం సమాధానం కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు, మీరు శరీరులతో కాదు మీరు పోరాడేది, ఇదంతా స్పిరిచువల్ వార్. ఇది ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం. ఈ యుద్ధంలో నీవు వ్యక్తిగతంగా గెలవాలన్నా, కుటుంబంగా గెలవాలన్నా, సమాజంలో గెలవాలన్నా, మరి సంఘంలో కూడా నువ్వు రాణించుకుని వెళ్ళాలన్నా కూడా
దేవుని యొక్క శక్తి చాలా విలువైంది. అందుకని ఆ శక్తిని మనం పొందుకోవాలంటే ఎలా ప్రార్థించాలో, ప్రార్థన ద్వారా మరి ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారో మరి వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ మన జీవితంలో కూడా ఇప్పటికే ప్రార్థన ద్వారా అనేక పరిస్థితులను జయిస్తూ వస్తున్నాం. హల్లెలూయా. నిజంగా జయించకపోతే రక్షించబడిన నాడే అపవాది పడేసేవాడే, వేసేవాడే. కానీ ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని వాక్యం అనే బలము ద్వారా కదా, దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలపరచబడుతూ దేవుని చేత శక్తి పొందుకుంటూ నిలబడుతూ వస్తున్నాం. మనం కూడా ఇంకా బలం కలిగి కదా, సంఘంలో మీరు బలమైన పాత్రలుగా ఉండాలంటే మరి సంఘం కొరకు ప్రయాసపడిన వాళ్ళు అనేకులుగా ఉన్నారు. వారిని కూడా మనం ధ్యానం చేద్దాం ముందుకి. మరి ఒక జనమును కనాలంటే ఒక నాటి ప్రసవ వేదన సరిపోదు. సంఘంలో గొర్రెలనే కనాలంటే ఇవన్నీ ముందుగా మీరు ధరించుకొని యుద్ధాన్ని ప్రారంభించాలి. యుద్ధం ప్రారంభానికి ఏమేం కావాలి? యుద్ధానికి వెళ్ళాలంటే ఆయుధాలు చాలా ముఖ్యం. ఆయుధం లేకుండా యుద్ధంలోకి వెళ్ళామనుకోండి, యుద్ధ రంగంలో జయం పొందుతామా? పొందలేం, ఓడిపోతాం, అపజయానికి పాలవుతాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. మీరు ఎలా బ్రతకాలనేది దేవుని చిత్తం, జయముగా బ్రతకాలని కదా. అందుకొరకే కదా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహితం సహించాడట. అందుకని మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఇంకా ఎలా ప్రార్థించాలి, లేఖనాల్లో ప్రార్థన చేయడం ద్వారా అనేకులు ఎలాంటి గొప్ప జయాన్ని పొందారో, మరణ బలాన్ని సహితం ఎలా జయిస్తూ వచ్చారో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మనము మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని. ముందుగా మనిషి నిలబడడానికి కావాల్సింది ఏంటంటే నడుము చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం, ఎక్కడ సత్యం లేదు. నీ వాక్యమే సత్యం అని లేఖనం రాయబడుతుంది. ఎక్కడ కూడా సత్యం ఏది కూడా లేదు కనుక అందుకని మన మనిషి నిలబడడానికి నడుము చాలా ఇంపార్టెంట్. నడుము కరెక్ట్ గా లేదనుకోండి, మనిషి నిలబడలేడు, కూర్చోలేడు, రెండు పనులు చేయలేడు. అందుకని మనిషి జయ జీవితం జీవించాలంటే వాక్యం చాలా విలువైంది. వాక్యానికి శ్రద్ధగా వినాలి. అందుకని మరి నిర్గమకాండంలో మన పితరులతో చెప్పిన మాటలు 15వ అధ్యాయము చివరి మాటలు అంటాడు, నీవు నా ఆజ్ఞలను శ్రద్ధగా విని. ఆ మాటలు చెప్పండి. వచనం చెప్పరా? 15వ అధ్యాయము 26వ వచనంలో నీ దేవుడైన యెహోవా వాక్కును వినేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దైవ సేవకుడు వారం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారంటే చాలా ఆయన పాదాల దగ్గర గడిపి ఆయన ఇచ్చే ఉపదేశాన్ని పొందుకుని వచ్చి మీకు బోధిస్తారు. ఇక్కడ రాసున్నాయి కదా, ఇక్కడ రాసుకుని వచ్చి చెప్పడం కాదు కదా. దేవుని పాదాల దగ్గర ఆయన ఉపదేశాన్ని పొందుకొని ఆ మాటలే మీకు చెప్తూ వస్తారు. ఆ మాటలు మనం ఎలా వినాలంటే వినడానికి ముందుగానే సిద్ధపరచుకొని రావాలి. దేవుని మందిరానికి ఎలా రావాలి? సిద్ధపాటు అనేది కావాలి. ఎందుకంటే దేవా, నీ సన్నిధికి నేను వెళ్తున్నాను, నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడతావు కాబట్టి నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడు. మళ్ళీ వినే వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా కూడా కాపాడుకోవాలి. లేకపోతే వినే విత్తనాలు కూర్చిన భావం దగ్గర విత్తుతూ వెళ్తా ఉంటే ఆ విత్తనాల్ని ఎన్ని చోట్ల పడిపోయి? 3 చోట్ల పడిపోయి, 4 చోట్ల పడుతుంది కదా. త్రోవ పక్కన, ముళ్ళ పొదల్లో, రాతి నేల మీద మంచి విత్తబడుతున్న వాక్యం శ్రద్ధగా వినకపోతే ఎంత భయంకరమైన పరిస్థితిలో అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేస్తాడంట? శుభ్రంగా హృదయంలో నాటావు కదా నాయన, సంఘంలో మన దైవ సేవకుడా నువ్వు బోధించావు కదా, హృదయాల్లో ఉన్న వాక్యం అంతా నేను ఎత్తుకుని పోతానంటాడు. అందుకే మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడానికి కూడా ఒక సిద్ధపాటు చాలా అవసరం. ప్రభువా, ఇది నీ వాక్యంతో నన్ను బలపరచు, నన్ను మాట్లాడు. లేకపోతే నాకు ఈ విషయంలో కలవరం ఉంది, నాకు సమాధానం కావాలి.
నాకు నీ మాట కావాలి, నీ దాసులు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ స్వరాన్ని నేను వినాలి ప్రభువా అనేసి సిద్ధపాటు ప్రతి వారం మరి వారం అనేక కుడికిలో దేవుని దాసులు చక్కటి విలువైన వాక్యాలను బోధించే దైవ సేవకులు మీరు కలిగి ఉన్నారు. మరి చిన్ననాటి నుండే మరి యవన కాలంలోనే అనేక మంది యవనస్తులను దేవుని వైపు నడిపించినటువంటి రోషం కలిగిన దైవ సేవకులు మరి మా దగ్గర ఉన్నప్పుడు సేవకులు మాట్లాడుతూ ఉంటే మాలో ఉన్న ఆత్మ మండుతూ ఉండేది. నిజంగా అంత చక్కని దైవ సేవకులు మీరు కలిగి ఉన్నారు. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నీ దేవుడైన యెహోవా వాక్కును వినేటప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. విన్న దాని ప్రకారంగా ఆయన దృష్టికి ఎలా ఉండాలట? న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు కండిషన్లు వస్తా ఉంటాయి మన మధ్యలో కదా. దేవుని సేవకులు మాట్లాడుతూ వస్తున్నప్పుడు కొన్ని కండిషన్లు అంటే ఆజ్ఞలు ఏవో కాదు కదా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు విధులు కట్టడలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా మంది వినడానికి చాలా వేగపడతారు కానీ చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే ఎప్పుడు ఫలిస్తామంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ వస్తున్నప్పుడే మనం ఫలభరితమైన జీవితాన్ని, జయ జీవితాన్ని అనుభవిస్తాము. చదువుతాము. ఆయన ఆజ్ఞలకు కావాలి విధేయులై అనుసరించి నడిచిన ఎడల రానియను. దేవుని వాక్యాన్ని ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. అందుకని దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. మనం ప్రతిదినం ఆహారం తీసుకుంటే ఎంత శక్తి వస్తుంది కదా. ఒక్క పూట మనం తినలేదనుకోండి ఎంత నీరసం అయిపోతాం. ఈ రోజులు పర్టికులర్ గా ప్రతిష్ఠిత దినాలు కదా. ఈ ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటాం కాబట్టి మన మీద దేవుని శక్తి ఆవరించబడతాం. సర్వోన్నతిని బలంతో మనం నింపబడతాం కాబట్టి బలమైన విజ్ఞాపన, రోదన, అంగలార్పు మనం చేయగలుగుతాం. విడి రోజుల్లో గమనించండి, ఒక్క పూట తినకపోతే నువ్వు తినకుండా అని దేహం ఏం చేస్తుంది? నీరసం అయిపోతుంది. అలాగే దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారం, మన ఆత్మీయ జీవితానికి బలం, మన ఈ లోకంలో బ్రతకడానికి, జయ జీవితాన్ని జీవించడానికి కూడా ఉపయోగపడేది వాక్యం అనే మీ నడుములకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. దేవుని వాక్యమే. నువ్వు ఏ విషయంలో ఆలోచన చేసినా ప్రతి ప్రశ్నకి ఏది ముందుకు రావాలి? దేవుని వాక్యమే ముందుకు రావాలి. ఈ పరిస్థితిలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ వాక్య అనుభవం లేకపోతే దేవుని సేవకుల యొక్క సలహా తీసుకోవాలి. ఈ పరిస్థితి మా గృహంలో ఉందయ్యా, లేకపోతే పర్సనల్ గా నా జీవితంలో ఈ పరిస్థితి ఉంది, దాని విషయంలో నేను ఏ విధంగా ఆలోచన చేసుకోగలగాలి అనే విషయాన్ని మీరు దైవ సేవకుల సహాయాన్ని తీసుకుంటే వారు దేవుని వాక్యంలో నుండి అనేక విషయాలను ఉదాహరణగా బోధిస్తూ మీరు ఇలా చేసుకోవాలి అనే సలహాని మీకు అనుగ్రహిస్తారన్నమాట, తెలియజేసినప్పుడు వాక్యానుసారంగా జీవిస్తాం. ఒకవేళ వాక్యాన్ని విని కూడా వాక్యానికి అవిధేయులుగా ఉంటే మరి అపవాది వచ్చి హృదయంలో వెతుబడిన వాక్యం ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. మరి రాత్రి నిలబడినటువంటి విత్తనాలు లాగా అవి వేలు వస్తాయి కానీ లోపలికి వెళ్ళవు కాబట్టి ఫలాలు ఫలించు. తర్వాత త్రోవ పక్కన పడితే త్రొక్కేస్తా ఉంటారు కాబట్టి అవి కూడా ఫలాలు ఫలించు. తర్వాత ముళ్ళ పొదల్లో ఐహిక విచార. ముళ్ళ పొదలు అంటే ఏంటి? ఐహిక విచార. ఈ లోకంలో ఏం తినాలి, ఏమి ధరించుకోవాలి, మా కుటుంబం ఎలా, నేను ఎలా అనే చింత నీ మీదే వేసుకుంటూ ఉంటాం. మన భారం మన మీదే వేసుకుంటూ వస్తాం కానీ దేవునికి అప్పగించు. అందుకని పేతురు పత్రికలో అన్నాడు ఆయన, చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము చదువు. ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. అనుభవజ్ఞులు, దేవునితో నడిచిన వారు రాస్తున్నటువంటి మాట. ఆయన మనల్ని గురించి ఏం చేస్తున్నారు? చింతించుచున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసినప్పుడు అంటే అక్కడ ఫుట్నోట్లో రాయబడుతుంది లక్ష్యం ఉంచుచున్నాడు. ఆయన మీ మిమ్మల్ని గురించి లక్ష్యం ఉంచుచున్నాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. ఆయన నీతిగా,
ఆయన రాజ్య వ్యాప్తిలో దేవుని సేవకులతో పాటు మీరు కూడా ఏం చేయాలి? పరుగులెత్తి పోరాడుతూ ఉండాలి. ఆ పోరాడే మధ్యలో దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని వాక్యానికి మనం లోబడుతూ వస్తున్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు, ఐగుప్తులకు కలిగిన రోగములలో ఏది మీకు రానియను. కండిషన్ చూసారా? ఈ లోకంలో కూడా మొన్నటి దినాన 5 సంవత్సరాల కిందట భయంకరమైన కరోనాలో మనిషిని చూసే భయం, ఇంట్లో ఏముందో అన్న భయం కదా. ఆ రోగాలు ఏవి కూడా మనకు రాకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పాటలు పాడేంతసేపు చాలా బాగా పాడతాం కదా, వాక్యం వినడానికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ టైం అయిందంటే ఇబ్బంది పడిపోతాం. అట్లా కాకుండా దేవుని ఆజ్ఞలందు అధికముగా ఆనందించాలి. దేవుని వాక్యంలో ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఇక్కడే దాచబడి ఉంది, దేవుని సన్నిధిలో. మరి దేవుని వాక్య ప్రకారంగా నడిచిన దానిలోనే ప్రతి ఆశీర్వాదం దాచబడి ఉంది. సామెతల గ్రంథకర్త జ్ఞాని అంటాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగచేస్తుంది, నరుల కష్టం చేత ఆశీర్వాదం. నరులు ఎంత కష్టపడతారంటే మరి చాలా బహుగా 127వ కీర్తనలో అంటాడు. 127వ కీర్తన ఆఖరి మాటలు చూడండి. మీరు దినమంతా ప్రయాసపడతారు. మీరు కష్టపడి సంపాదించిన దానికి ఎప్పుడు లేస్తున్నారంట? చాలా ఉదయకాలంలోనే. మా దగ్గర కూడా డ్యూటీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళు 5:30 అంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి. 5:30 అంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఎప్పుడు లేసి బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి? ఖచ్చితంగా 4కి లేవాలి. పడుకునేది ఇప్పుడు కన్నా పడుకో, ఇంట్లో పని చేసుకో, ఏమన్నా చేసుకో. ఖచ్చితంగా 4కి లేవాల్సిందే. లేచి 5:30 బస్సు ఉందంట, బస్సు అందుకుంటేనే వాళ్ళు ఐక్య దగ్గరికి చేరతారు. హైటెక్ సిటీ ఆ ఏరియాలో డ్యూటీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఎంత ప్రయాసం అంటే చాలా ప్రయాసపడి 1-2 అవర్స్ ఈవినింగ్ జర్నీ చేసుకుంటూ వస్తారు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మీ కష్టంతో చేసుకుని మీ ఆహారం తినుచుండడం కూడా వ్యర్థమే. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం లేకపోతే మీరు పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. అందుకని మన మనిషి జీవితానికి దేవుని వాక్యం చాలా విలువైంది. వాక్యానుసారంగా జీవించడం చాలా ముఖ్యమైనది. అందుకని మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని, నీతి అను మైమార్గు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలబడండి. మీరు దేవుని మందిరంలో నిలబడేటప్పుడు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. మీ నడుములకు సత్యం అనే తట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుగు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడి తొడుగుకొని నిలబడు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. విశ్వాసం లేకపోతే, మన పేరే విశ్వాసం కదా, విశ్వాసి కదా, విశ్వాసం లేకపోతే అసలు వ్యర్థమైపోతుంది. మనం చేసే పనులు ఇక్కడ వింటున్నంత సేపు విశ్వాసం మనలో పనిచేస్తూ ఉంటుంది. బయటకు వెళ్ళగానే కొంచెం విశ్వాసంలో జారిపోయినట్లయిపోతుంది. అలాగా మనం ఉండకూడదు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలును చేతితో గట్టిగా పట్టుకొని దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులంటారు. దేవుని వాక్యాన్ని ఎంతగా వింటా ఉంటే కదా, విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ కొనుక్కుంటే వస్తుందా? నా విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు, ఈ సిస్టర్ విశ్వాసం వేరు. ఒకరి విశ్వాసం ఒకరికి రాదు. కాబట్టి విశ్వాసాన్ని ఎవరికి వాళ్ళే పెంపొందించుకోవాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా కూడా అసాధ్యం, ఇష్టలుగా కూడా మనం ఉండలేము. అందుకని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అందుకని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించేయని అడుగుతారు. ఎంత గొప్ప కదా. ఇక్కడ కూడా ఆ కుమారుడు తండ్రి నాకు అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయని బిగ్గరగా కేక వేసి అడుగుతాడు. ఒకవేళ నేను నమ్ముచున్నాను నా కుమారుడు స్వస్థపరచగలవని, ఒకవేళ నేను అపనమ్మకం నాలో వస్తుందేమో, అలా రాకుండా నాకు
సహాయం చేయి అని దేవుని దగ్గర మొరపెట్టుకుని ప్రార్థనతో అడుగుతాడు. అడిగినప్పుడు వెంటనే ప్రభు అపవాదిని గద్దిస్తాడు, ఆ బాబుని విడిచి వెళ్ళిపోతాడు. నిజంగా దేవుని కనికరం గల కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు మనం చూడాలంటే బలమైన ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన ఇంకా అవసరం. కనుక ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ కూడా ముగిద్దాం. మరియు విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దృష్టి యొక్క అగ్నిబాణములన్నిటిని ఆర్పక శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం మరలా ఇక్కడ వచ్చింది కదా, దేవుని వాక్యం 2 అంచులు కడిగింది. వాక్యం నిన్ను సరిచేస్తుంది, బోధిస్తున్నా మమ్మల్ని కూడా సరిచేస్తుంది. ఎవరినైనా అపవాదినైనా సరిచేయగలిగితే ఏంటి? దేవుని వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నటువంటి వ్యక్తిని కూడా అపవాది ఏం చేసి ఒక్క నిమిషంలో ఈ లోకాలన్నింటినీ చూపించేసినాడు. ఈ లోకాలన్నింటినీ ఎంత సమయంలో చేయించినామా? ఒకే ఒక్క నిమిషంలో చూపించి నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, ఇదిగో నీకు ఇప్పుడు ఆకలేస్తుంది కదా, 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నీకు ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి నువ్వు రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ప్రభువారు చెప్పాడు, మనుషులు బ్రతకడానికి ఈ రొట్టెలు మాత్రం వల్లనే మనిషి బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వస్తున్న ప్రతి మాట వలన జీవిస్తారు. కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము కలిగి ఉండాలి. అలాగున దేవుని వాక్యమును మనం ధరించుకుందుము గాక. హల్లెలూయా. అంతేకాదు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల, ఒక పట్టుదల కలిగి ఉండాలి మనం కదా. ఈ 21 దినాల ప్రార్థనలో ఒక పట్టుదల కలిగి దేవుని సన్నిధికి రావాలి. ఈ 21 దినాల ప్రార్థనలో ఈ విషయాల్లో నేను దేవుని పాదాల దగ్గర గోజాడి పొందుకోవాలి. మరి ఇర్మియా ప్రవక్త ద్వారా పిలువమంటున్నాడు కదా, సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోదనము చేయి స్త్రీలను కనుగొనండి, వారిని ఎవరెవరు కావాలంట దేవునికి? రోదనం చేసేవాడికి కావాలి. వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చి వాళ్ళు ఏం చేయాలంట? రోదనం చేయాలి. అంతేకాదు, తెలివిలేని వాళ్ళు అజ్ఞానులుగా ఉంటే సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. కాబట్టి తెలివి గల బిడ్డలని పిలవండి. మీరు వస్తున్నారు, మీతో మీ సహోదరులు ఎవరైనా రాకపోతే వెంటనే ఏం చేసుకోవాలి? ఒకరినొకరు పిలుచుకోవాలి. ఈరోజు నిన్న రాలేకపోయావమ్మా, ఈరోజు మీరు తప్పకుండా రండి అని ఒకరినొకరు, సహోదరులు కదా. 133వ కీర్తనలో సహోదరులు ఎలాంటి భావం కలిగి ఉన్నారంట? ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడైతే సహోదరుల సంఘం అంటే యేసయ్య శరీరం, మీరంతా కూడా ఒక సంఘంలో ఉన్నారు. మీరంతా కూడా ఒకరికొకరు అవయవాలు అయి ఉన్నారు. మరి ఈ అవయవాలకి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నారు. మీలో మీరు ఐక్యత కలిగి ఉన్నప్పుడు చక్కటి ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడట. అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలని కోరిక వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు. అందుకని అక్కడ అన్నాడు, తెలివి కలిగిన స్త్రీలను పిలువనంపించండి, వారిని కనుగొనండి, వారిని పిలువనంపించండి. తర్వాత కింద వచనాల్లోకి వెళితే వాళ్ళు అంగలార్పు విద్యను, ఒకరికొకరు ఏం నేర్చుకోవాలంట? రోదనం నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సేవకులు బోధించే విషయాల్లో నుండి మీరేం చేసుకోవాలి? రోదనం చేయడం నేర్చుకోవాలి. తర్వాత అంగలార్పు విద్యను నేర్చుకోవాలి. ఇది ఒక పాఠంగా, ఇది ఒక స్కూల్ లాగా మనం ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. ఎవరికి వారే నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది మీకు రాదు, మీరు నేర్చుకున్నది. అందుకని ఇక్కడ అన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయించు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలి. హల్లెలూయా. మనమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారు? ఇలాగే ప్రార్థన చేశారంట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వస్తుంది, ఆయన శరీరధారి అయిన దినాలలో మనకందరికీ విషయాలన్నీ తెలిసి ఉన్నారు. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా గారు పిలిచారు, మీరు రోదనం చేయి స్త్రీలను పిలవనంపించారు. తోటి స్త్రీలు మాత్రమే రోదనం చేశారా? మనకు ముందుగా అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రోదనం చేశారు, ఎలా ప్రార్థన చేశారు అక్కడ చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారే మహారోదనంతో ప్రార్థన చేసినాడు. మనం ఇంకెంత చేయాలి కదా? ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనా దినాలు రోదనం చేయాలి. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేశారట. అక్కడ ఒలివల కొండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటే ఆయన కన్నీళ్లు, ఆయన చెమటంతా కూడా రక్త బిందువులుగా మారిపోయి పడిందంట, నేల మీద పడినాయంట, రక్త బిందువులాగా పడిందంట. ఆయన ఎంత ఆతురంగా ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుండి దేవుని దూతలు వచ్చి ఆయనకి పరిచారం చేశారు. ఏదో మనం చూస్తున్నాం. అలాంటి ప్రార్థన ఆత్మ మనం కలిగి ఉందము గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోను ప్రార్థనలు చేశారు, యాచనలు చేశారు, ప్రార్థనలు చేస్తూ వచ్చారు, యాచనలు చేశారు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన అంతగా ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకెంతగా ప్రార్థించాలి. దీనిలో మనం ఇదేపాటి వారం యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చుకుంటే ఎందుకు కూడా ఏ యోగ్యత లేని మనలను ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనలను యోగ్యులుగా చేసుకోవచ్చు. అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మీరు అన్నిటికంటే ముఖ్యమైన ఒక పని చేయాలి, అదే దేవునికి ఇష్టమైంది అని హెచ్చరిక చేస్తున్నారు. చూద్దాం. మొదటి పేతురు పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఎన్ని విధాలుగా మీరు ప్రార్థన చేయాలి. అన్ని పనులన్నిటికంటే ముఖ్యమైన పని ఏది వివరిస్తున్నారు. మనము ఎలా బ్రతకడానికి ఇష్టం? నెమ్మదిగా బ్రతకాలనేదే ప్రతి మనిషికి ఇష్టం. లేకపోతే కంగారుగా బ్రతకడం ఎవరికి ఇష్టమా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ మనకే ఉంటే ఇష్టమా? నెమ్మదిగా ఉండాలి, తర్వాత సుఖంగా లైఫ్ అనేది క్షేమంగా ముందుకు వెళ్ళాలి. మనిషి జీవితంలో కోరుకునేది అదే కదా. అందుకే కదా తిమోతి గారితో చెప్పారు, అన్నము వస్త్రం కలిగిన వారే తృప్తిగా మీరు బ్రతకండి. ఈ బ్రతికే జీవితంలో మీరు ఎలా ఉండాలో, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎలా చేస్తే మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతారో ఇక్కడ రాసి మనకు నేర్పిస్తూ వస్తున్నారు. మరి నా సమయం అయిపోతుందేమో. అన్నిటికంటే ముఖ్యంగా మనము భక్తి చేస్తాము. మన భక్తిలో ఆరాటపర భక్తి చేయకూడదు కదా. దేవునికి ఇష్టమైన భక్తి అవసరమే లేదు కదా. ఉంటే వెచ్చగానైనా ఉండు, అంటేనే ఇటైనా ఉండు అని నటిన జీవితం అసలు దేవుడికి ఇష్టం ఉండదు. అందుకని భక్తిలో సంపూర్ణమైన భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. అసలు నేను పిలుచుకున్నాడు అని అంటేనే దేవునికి ఇష్టమైన బిడ్డవు కాబట్టి నేను పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. మరి దేవునికి కొంచెం, లోకానికి కొంచెం అప్పగించుకోకూడదు. లోకానికి అప్పగించుకుంటే ఈ లోకపవాది నేను నాశనానికి ఇడ్చిపోతాడు. కాబట్టి నువ్వు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. మాన్యత, సంఘంలో మాన్యులే, స్త్రీలకు ముఖ్యంగా కదా. మాన్యులే అంటే గౌరవప్రదంగా, రెస్పెక్టబుల్ గా ఒకరినొకరు
హెచ్చించుకుంటూ మాట్లాడుకోవాలంట. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలంట. ప్రేమ లేకపోతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ఉద్దేశం నీ ద్వారా నెరవేర్చబడదు కదా. యేసయ్య ఎంతో లోకమంతటిని ఎంతో ప్రేమించాడు. నిన్ను నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘంలో ఉన్న మనము సంపూర్ణమైన భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా, అన్ని పనులన్నిటికంటే, నువ్వు చేసిన ప్రతి ఆలోచన కంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, మన మనుషులుగా స్వార్థపూరితంగా మనం ఆలోచిస్తాం సహజంగా కదా. నేను నా పిల్లలు, నేను నాకు నాది అన్నట్లుగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుని వాక్యం నేర్పిస్తుంది మనుషులందరి కొరకు కదా, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏం చేయాలో నేర్పిస్తున్నారు ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు చేయొచ్చు. విజ్ఞాపనలను ఎన్ని రకాల ప్రార్థనలు మనం చూస్తున్నాం కదా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట, అధికారులందరి కొరకు. తర్వాత విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయడం అంటే 1 నిమిషం 6 నిమిషం లేకపోతే 10 నిమిషాలు 20 నిమిషాలతో అయితే అది విజ్ఞాపన ప్రార్థన. మన కొరకు మనం చేసుకునేది జస్ట్ ప్రార్థన. దేవుని దగ్గర విన్నపాలు తెలియజేసుకుంటూ వస్తాం, ప్రార్థన. విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల కొరకు చేసి వారి బాధని మన బాధగా తీసుకునేది కదా. సంఘ భారం అంతటిని సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా భరించాలి. అప్పుడే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వాడు సంఘానికి శిరస్సు అయి ఉంటే మనమందరం కూడా ఏమై ఉన్నాం? దేహంలో ఉన్న అవయవాలు కదా. ఈ కాళ్ళకి బాధ వచ్చిందంటే చెయ్యి అబ్బా హ్యాపీగా ఉందంటారా? అననే అనదు. చాలా బాధపడుతుంది. దేహం అంతా కూడా బాధ అనిపిస్తుంది. అందుకని సంఘంలో ఎవరికి ఏ చిన్న బాధ వచ్చినా కూడా వారి కొరకు వెంటనే మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయడం అనేది అసలు రోమాలో ఉన్న సంఘానికి నేర్పిస్తూ వస్తున్నా. యుక్తంగా ప్రార్థన చేయడానికి మనకైతే తెలియదు, మనకు రాదు. నేను విశ్వాసం ఫస్ట్ గా నేర్పిన పాఠం అదే. మోకరించిన వెంటనే మీరు ఈ మాట దేవుని దగ్గర అడగండి అమ్మా. మోకరించిన వెంటనే మనం ఏం అడగాలి? దేవా నాకు విజ్ఞాపన చేయడం రాదు. ప్రార్థన చేయడం అంటే అప్ప నాకు ఈ బాధ ఉంది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడగడం బాగా వచ్చు, కానీ విజ్ఞాపన చేయడం మనకి రాదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఆయన ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మన పక్షముగా ఆయన ఏం చేస్తాడట? విజ్ఞాపన చేస్తాడు. ఎవరి సహాయం అడగాలండి? పరిశుద్ధాత్మ. మోకరించిన వెంటనే మనగా ఏం చేసేస్తా నాకు వచ్చు అన్నట్లుగా మోకరించామనుకోండి, కొంచెం సమయమే ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం రోదన చేయాలని ఇష్టపడతామో, దేవుని చిత్తం నెరవేర్చాలని, రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు, అంతేకాదు ముఖ్యంగా నీ సంఘం కొరకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కొరకు. ఎందుకంటే నీ అవయవాలు కదా ఇక్కడ ఉన్నాయి కదా. దేహంలో ఉన్న ప్రతి అవయవాలని క్షేమంగా ఉంటేనే మనం నెమ్మదిగా ఉంటాం కదా. అవయవాల్లో ఏ ఒక్కటి బలహీన పడింది అనుకోండి, ఈ చేతికి దెబ్బ తగిలిందని కాలు హ్యాపీగా ఉండిద్దా? ఆ నొప్పి దేహం అంతా కూడా అనిపిస్తుంది. కాబట్టి సంఘంలో ఉన్న వారందరి కొరకు, మన నివాసం ఉంటున్న అధికారుల కొరకు, రాజుల కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఇది అని నేర్పిస్తూ వస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేయమంటున్నారు? విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని హెచ్చరిక చేస్తున్నాను. ఇదే మంచిది. ఏంటంట? అసలు ఇది చేయడమే మీకు మంచిది. మీకు ఐగుప్తులు కలిగి చేసిన రోగాలు ఏది రాకుండా ఉండాలంటే ఇవి చేయాలి. ఏమేం చేయాలి? ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు. యాచన చేయడం అంటే ఇప్పుడు రోజుగా ప్రతిరోజు మీరు వస్తున్నారు కదా, ప్రతిరోజు వచ్చి చేసిన ప్రార్థనే చేయాలా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. ఈమె ఆ సహోదరి ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఏమి చేసిందో ఈ రోజు కూడా అదే చేస్తుంది కదా, అట్లా చేయాలా అని అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చక్కటి ఉపమానాన్ని నేర్పిస్తూ వస్తున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మీరు విసిగిపోతారేమో ఏ విషయంలోనైనా. ఇన్ని రోజులు రావాలా?
ఇంతగానో దేవున్నాడు కదా అని మనుషులకి ఏమొస్తుందంట? తప్పకుండా వస్తుంది. నాకు రాలేదు అని ఎవరైనా అంటారా? కాదు, తప్పకుండా మనుషులుగా విసిగిపోతారు. కానీ ఒక అన్యాయస్తురాలను తీసుకుని వచ్చి చక్కని పాఠం నేర్పిస్తారు. చదవండి అక్కడ. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత మరి మీకు ప్రార్థనలు లేవా? ఉండేది, తప్పకుండా ఉంటాయి. సంఘ ప్రార్థన, మరి విజ్ఞాపన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థనలు, స్త్రీల కూడికలు, ఉపవాస ప్రార్థనలు. వీటితోనే అలసిపోకూడదు, మనం విసిగిపోకూడదు. అందుకే ఉపమానం. వారు నిత్యము విసుగక నిత్యము ప్రార్థన. మన జీవిత కాలం అంతా కూడా ఉండాలి, ప్రార్థన ఉండాలి. మన జీవిత కాలం అంతా మనం ఆహారం తింటున్నాం కదా, మనం తిన్న ప్రతి దినం కూడా సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా శక్తితో నిలబడి ఆయన పనిలో ముందుకి కొనసాగాల్సిందే. ఎప్పటి వరకు? మన ప్రాణం ఆయన దగ్గర చేరేంత వరకు. అంతే, ఒక్కటే ఆలోచన. అందుకని ఉపమానాన్ని చాలా వాళ్ళు నేర్పిస్తూ వస్తున్నారు. స్వయంగా యేసుక్రీస్తు వారే తెలియజేసిన ఉపమాన భావం ఇది. నిత్యము ప్రార్థన చేయించు ఉండవలని అనుటకు ఆయన వారితో ఉపమాన భావంతో ఒక చక్కని పాఠం నేర్పిస్తూ వస్తున్నాడు. దేవునికి భయపడడు, ఈ న్యాయాధిపతి ఎట్లా అంటాడట? దేవునికి భయపడడు, మనుషులను కూడా లక్ష్యం చేయడు. ఆయన వాళ్ళు ఏ స్థానంలో ఉన్నాడు? న్యాయం తీర్చే న్యాయాధిపతి, జడ్జిమెంట్ గా ఉన్నాడు. కాబట్టి ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. అయ్యో, చక్కని విధవరాలు కూడా ఉందంట. ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చేది. కానీ ఆమె ఏం చేస్తుందంట? నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు. ఆయన పేరే అన్యాయస్తుడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి నాకు న్యాయం తీర్చు అని వస్తుంది. వస్తే ఆయన ఏం చేశాడు? అతడు కొంతకాలం ఒప్పకపోయాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా, అయ్యా నాకు నా ప్రతివాదికి వచ్చి న్యాయం చేయనైనా అని అడుగుతా ఉంటే కొంతకాలం గడిపేశాడంట. ఎంతకాలం అనుకోవచ్చు? 1 సంవత్సరం అనుకోవచ్చు, 6 నెలలు, లేదా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎంతకాలం గడిపినా కూడా ఆమె ఏం చేస్తుందంట? అమ్మా ఇప్పుడు వచ్చావా? తర్వాత 3 నెలలు, నేను ఈ 3 నెలల టైం బిజీగా ఉన్నా, తర్వాత 3 నెలలు కనపడు అన్నాడు అనుకోండి. మళ్ళీ 3 నెలల తర్వాత కరెక్ట్ గా వస్తుందంట. తర్వాత ఈ 3 నెలలు మళ్ళీ వచ్చా, తర్వాత ఈసారి 6 నెలలకు కనపడు, తర్వాత సంవత్సరానికి కనపడు. అంతా విసిగిస్తున్నాడంట. ఎవరు? అన్యాయస్తుడు కదా, మరి న్యాయం చేయడానికి ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈయన ఎప్పుడు రా అంటే అప్పుడు కరెక్ట్ గా వచ్చేసరికి ఈయన ఆమె మీద దృష్టి పెట్టాడు. కొంతకాలం ఒప్పుకోలేదు. తర్వాత అతడు నేను దేవునికి భయపడలేదు ఆయన రిలీజ్ అయ్యాడు. ఇక అరే ఈమె ఎంత శ్రద్ధాభక్తులు కలిగి నేను ఇప్పుడు రా అంటే అప్పుడు వస్తుంది కదా, నేను ఎలాంటి వాడిని? నన్ను ఆయన పరీక్షించుకున్నాడు. నేను దేవునికి భయపడను, మనుషులు ఎవరికి కూడా లెక్క చేయి. నేను అసలు ఈ విధురాలు నన్ను తొందర పెట్టించినదే. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆ మాటని అండర్లైన్ చేస్తుంది. ఆమె మాటి మాటికి వచ్చి గోజాడక ఉండునట్లు ఆమెకి నేను న్యాయం చేస్తాను అనుకుంటున్నాడు. ఎవరు? అన్యాయస్తుడు. ఎంత చక్కని ఉపమానం నేర్పిస్తున్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చేసినప్పుడు మన దేవుడు ఎవరు? నీతి కలిగిన న్యాయాధిపతి. కింద మాటల్లో చెప్తున్నారు. దేవుడు స్వయంగా మాట్లాడుతూ అంటున్నారు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. తన్ను గురించి ప్రతి రోజు కూడా మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం?
మొరపెడుతున్నాం. ఈరోజు చెప్పిందే మరలా దేవుని సన్నిధిలో మరలా వచ్చి మొరపెడుతుంది. దాదాపుగా 21 రోజులు కదా. తర్వాత కొన్ని చోట్ల 40 దినాలు. ఇలాగా ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాం? పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాం, ప్రార్థనలు చేసి విజ్ఞాపనలు చేస్తూ వస్తున్నాం. తర్వాత మాటి మాటికి ఆయన పాదాల దగ్గర గోజాడుతూ వస్తున్నాం. దేవుని వాక్యాన్ని విని బలపడుతున్నాం కదా. అలాగా దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తను గురించి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయం తీర్చుగా ఆయన త్వరగా వారికి న్యాయం తీరుస్తాడు. త్వరగా మీకు ప్రశ్నలకు సమాధానం రాబోతుంది. మీకు ఎవరికైతే ఏ అవసరతతో ఈ ప్రత్యేక దినాల్లో ఈ 21 దినాల్లో మీరు ఏ విషయాలైతే ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటూ వస్తున్నారో వాటన్నిటిలో మన దేవుడు గొప్ప సహాయం మెండుగా కుమ్మరించును గాక. హల్లెలూయా. ఈ విధంగా చేయడమే మన దేవునికట మంచిది. అందుకే అంటాడు మరలా పౌలు గారి దగ్గరికి వద్దాం. తిమోతి పత్రికలో మనం సంపూర్ణ భక్తియు మనము నెమ్మదిగా బ్రతకడం అంటే అందరికి నెమ్మదిగా పీస్ఫుల్ లైఫ్ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి కదా. అందరికి ఇష్టమే. ఆ లైఫ్ మనం కలిగి ఉండాలంటే ఇక్కడ ఇవన్నీ మనం చేయాలి. నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. నిజంగా నేను ఇక్కడికి రాగానే సిస్టర్ ప్రే చేస్తా ఉన్నారు. దేవుని ఆత్మ అలా నన్ను ఆవరించిందండి. నిజంగా చెప్తున్నాను. నేను అట్లా కూర్చున్నానో లేదో ఒక ప్రవాహం వచ్చినట్లుగా నాలో నుండి దేవుని ఆత్మ, అసలు నశించిపోతున్న ఆత్మ గురించినటువంటి ఆ దాహం సహోదరుడు కలిగి ఉన్నటువంటి ప్రార్థన వినవాళ్ళు వింటా వస్తా ఉన్నారు. ఒక ప్రవాహం లాగా నాలో నుండి కన్నీటి ప్రార్థన అలా కుమ్మరించబడింది. నిజంగా దేవుని సన్నిధి మీరు అనుభవిస్తున్న మీరు ఇవన్నీ మీరు చేసుకుంటే వెళ్తే ఇదే మీకు మంచిది. అదే అంటున్నాడు, మీరు నెమ్మదిగానే సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని మీరు చేయాల్సింది ఇదే. మీరు ఇల్లంతా కడుక్కొని ఇల్లంతా తుడుచుకొని వండేసుకొని రకరకాలుగా పెట్టేసుకుని తినేయండి అదే మంచిదని చెప్పట్లేదు కదా. ఏమని చెప్తున్నాడు? మనుషులందరూ మరి తినడం తప్పని ఏమనట్లేదు. మనం ప్రిపేర్ చేసుకోవాల్సిందే, ఇల్లు శుభ్రం చేసుకోవాల్సిందే, పిల్లలకు బాక్సులు పెట్టుకోవాల్సిందే. అవన్నీ జ్ఞానం కలిగి చేసుకోవాలి, త్వరగా చేసుకోవాలి. అజ్ఞానులాగా మనం చేసుకుంటూ ఉండే సమయాన్ని వ్యర్థాయిపోతుంది. సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు చాలా శ్రద్ధ కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని, నీకు ఇచ్చిన బాధ్యతలు, సంఘంలో ఏ పని కలిగి ఉన్నారో, ఏ పరిచర్య కలిగి ఉన్నారో ఆ పరిచర్యను మీరు నమ్మకంగా చేస్తూ వెళ్ళాలి కదా. అందరూ చేయగలిగిన పని ఏంటి? ప్రార్థన. అందరూ చేయగలరు కదా. కొంతమంది పాటలు పాడలేకపోవచ్చు, మరి కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్పలేని భయం కలిగిన వాళ్ళు ఉంటారు కదా. పాటలు పాడవచ్చు, పాడలేకపోవచ్చు. పాడినా పాడకపోయిన ప్రజలు నలుగురితో పాడి దేవుని మహిమపరుస్తాం పాడి కదా. ఒక్కరిగా వచ్చి ధైర్యం లేకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం అందరం చేయగలిగినటువంటి ఆయుధం ప్రార్థన ఆయుధం కదా. ప్రార్థన ఆయుధం ద్వారా మరి సాధించలేనిది ఏది లేదట కదా. ఇక్కడ నేను ఒక చక్కని పాట పాడాలనుకుంటున్నాను. ప్రార్థన వల్లే పైన మీకు ఎవరైనా వస్తే లిరిక్స్ తీసుకోండి, సహాయం పాడుతూ ఏకీభవిస్తుంది దేవుని మహిమపరచుకోండి. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థనే పయ్యా, ప్రార్థించకుండా నేనందలేనయ్యా. ప్రభువా ప్రార్థనే పయ్యా,
ప్రార్థించనయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా ప్రార్థన వలనే పయనము అందరం ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో నాటునది వెల్లడించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాటునది వెల్లడించుట అసాధ్యము పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రార్థులాడునది ప్రదయమవుట అసాధ్యము ప్రార్థనలో ప్రార్థులాడునది ప్రదయమవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థన లేపయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం నీ పాదాలు తడపకుండా అవును ప్రభువా సాగదయ్యా ప్రార్థనలే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం ప్రార్థనలో ప్రతిరోజు కరిగిపోవుట అసాధ్యము ప్రార్థనలో కొలుకున్నది కరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో అవునయ్యా నీ జీవితంలో రాసిన గొప్ప దేవుడవు కరుగైపోవుట అసాధ్యము ప్రార్థనలో కలిగితే నష్టపోవుట అసాధ్యము అవునయ్యా నీ బాధల దగ్గర చేసిన నీవు దాచించిన గొప్ప దేవుడు ప్రార్థనలో వెలుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రార్థనలో వెలుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రభువా ప్రార్థనలే పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థనలే పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా ప్రార్థనలే ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం ప్రార్థనలే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం హల్లెలూయా ఈ లోకంలో ప్రార్థన లేకపోతే అది ఎంత కష్టమైన పరిస్థితి ఈ పాటలో కూడా చక్కగా రాస్తూ వచ్చారు. ప్రార్థనలో పోరాడింది ఏది కూడా పొందకుండా ఉండలేదు. అందుకని పౌలు గారు మీరు ఈ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉండాలి, మాన్యత కలిగి నెమ్మది సంపూర్ణంగా బ్రతకాలంటే, సుఖముగా బ్రతకాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాడు. ఇది మంచిది, ఇదే మనకి
మంచిది మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఈ విధంగా ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థనలో పొందుకున్నటువంటి గొప్ప శక్తి ఎంత గొప్ప కార్యాలు చేసిందంటే, మరి సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం. మనకందరికీ ప్రతిదినం మీ సేవకులు తెలియజేస్తూ వస్తున్న మాటలే ఇప్పటి వరకు నేను చెప్పినవి కూడా కదా. ప్రతిరోజు సేవకురాలు కావచ్చు, సేవకులు కావచ్చు, యువతలకు వస్తున్న వాళ్ళందరూ ప్రార్థన ద్వారా వస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాల గురించే నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థన ద్వారా మరి సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం ఎలా ప్రార్థన చేసిందంట? అత్యాశక్తితో ప్రార్థించింది. కార్యం 12వ అధ్యాయంలో వస్తుంది ఆ మాట కదా. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు గారి సంఖ్య ఏమైపోయింది? చదవండి అమ్మా కొన్ని మాటలు. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు ప్రార్థన చేయించుండేది. సంఘం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయడం. ఏ పరిస్థితి అయినా కదా. మరి మీరు ఎవరికైనా శ్రమ కలిగినా, సంతోషం కలిగితే పాటలు పాడి దేవుని స్తుతించాలి. అందరూ సంఘం అంతటిని పిలుచుకోవాలి. ఒకళ్ళు పాట పాడి స్తుతించడం కాదు కదా. సంతోషం కలిగితే ఏం చేయాలి? సంతోషాన్ని మీ సహోదరులతో పంచుకొని సహోదరులందరినీ పిలిచిన సంతోషానికి పాటలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఇంకా మరి ఎక్కువ కృప పొందుకోగలుగుతాం. హల్లెలూయా. లేకపోతే దేవుడు నాకు మేలు చేశాడు, అబ్బా నేను ఎవరు చెప్పు, నాలో నేనే ఉంచుకున్నాం అనుకుంటే అది ఇంకా కృప మనం విస్తరించబడదు. దేవుని కృప పొందుకోవాలంటే మనకు సంతోషం కలిగితే ఏం చేయాలి? పాటలు పాడుతూ దేవుని మహిమపరచడానికి ఒక కృతజ్ఞత కొడుకు పిలుచుకుని సహోదరులందరూ కూడా సంఘం అందరినీ పిలుచుకుని ఆ సంతోషాన్ని, ఆనందాన్ని షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. సంఘ కాపరిని తీసుకెళ్ళి ఎక్కడేసుకున్నారు? జైల్లో పెట్టేసుకున్నారు. వెంటనే సంఘం అంతా ఏం చేస్తుంది? మీకు శ్రమ వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. మామూలు ప్రార్థన కూడా కాదు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉంటే పరలోకం నుండి ఒక దూతకి అక్కడ నిలబడలేక పేతురు గారి దగ్గరకు వచ్చేసాడు కదా. పేతురు గారిని తీసుకుని వచ్చేసారు. ఈ పేతురు గారు పగలు 3 గంటల టైంలో ముందుకు వస్తాడు. మరి 3వ అధ్యాయంలోకి వద్దాం. పేతురు యోహానులు ప్రార్థనా సమయంలో దేవుని మందిరానికి వెళ్తా ఉంటే ఆ గుమ్మం దగ్గర ప్రతిరోజు భిక్షం అడుక్కుంటున్నాడు కదా. వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని ఎంత ఆశతో చూస్తాడో చదవండి. పేతురు యోహానులను ఈయన మా తట్టు చూడు అనగానే ఇంకా పాపం ఈయన చాలా ఆశతో వీళ్ళ దగ్గర ఇంకేమైనా దొరికితేమో అని ఎదురు చూసి ఆశతో తీరు చూస్తున్నాడంట. చూస్తా ఉంటే కనిపెట్టుకుని చూస్తున్నాడు ఏమైనా దొరుకుతుందని. వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ కలిగిందే నేర్చుచున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చేపట్టుకుని లేపగానే వాడు దిగ్గున లేచి నడుస్తూ గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాడు. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉంది ప్రార్థన ద్వారా. మరి ఏలియా గారు కూడా ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన చేశారంట? యాకోబు పత్రికలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, అతడు ఆ శక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షం కురవలేదు. 3.5 ఒక మానవుడు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? వర్షం పడకూడదు అని చేస్తే అంతే కథ. ఎన్ని సంవత్సరాలు రాలేదండి? 3.5 సంవత్సరాలు దాకా వర్షం లేదు. మళ్ళా ఈయన మోకరించి మోకాళ్ళ మధ్యలో ఆయన మొక్కలు తల పెట్టుకొని నువ్వు పంపు నాయన అడగగానే మళ్ళా వర్షం పంపించేసి ఎంత అద్భుత కార్యం. ఇదే ఏలియా 450 మంది బయలు ప్రవక్తల దగ్గర ఒక రోషం కలిగిన వాక్కును మీద చేస్తారు. ఎంతవరకు ఈ ప్రజలంతా 2 తలంపుల మధ్య మీరు ఉంటారు? ఎంత కాలం ఇలా తొలం. ఇప్పుడు ఆల్ దేవుడగానే ఇశ్రాయేల్ ప్రజలు కూడా బలోమని వెళ్ళిపోయి విగ్రహాలకు మొక్కేస్తున్నారు. ఆ విషయాన్ని అంతటిని చూసి
మరి దేవుని ఆత్మపూర్ణులైన వాళ్ళు ఏలియా గారు అంటాడు, మీరు ఎంతకాలం 2 తలముల మధ్య ఉంటారు చూడండి. రాజుల మొదటి గ్రంథం 1 నుండి ఆ స్టోరీ మొత్తం మనం ధ్యానించుకుంటాం. రాజుల మొదటి గ్రంథం 21 వచనం మనం చూస్తే, రెండు తలంపుల్లో ఉంటున్నారు. ఇంకో బయలు దేవుడు అనగానే తుర్రమని వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, బయలు నొక్కేస్తున్నారు. యెహోవా దేవుడు అని చెప్పగానే మళ్ళీ ఇటు కూడా వస్తున్నారు. కాబట్టి మీరు 2 తలంపుల్లో ఉండొద్దు. ఎవరో నిజమైన దేవుడు ఈరోజే తేలిపోవాలి. మీ బయలు దేవుడైతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ విషయానికి ఆయన పై నుండి అగ్ని తీసుకుని వచ్చి ఈ దహన బలిని దహించి వేయాలి. యెహోవా దేవుడైతే ఈ ఎక్కడి నుండి అయితే అగ్ని వస్తుందో ఆయనే నిజమైన దేవుడు అనే ఒక కండిషన్ పెట్టుకుని ఈ యెహోవా దేవుని పక్షంగా ఏలియా ఒక్కడే ఉన్నాడు. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారట? 450 మంది. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి, ఎడ్లను ఇచ్చి వాటి ముక్కలుగా చేసి బలిపీఠాలను కట్టి ఆ బలిపీఠాల మీద పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నాడు? బయలు ప్రవక్తలే. మీరు ప్రవక్తలు చాలా మంది ఉన్నారు కదా, నేను ఒక్కడే కాబట్టి ఫస్ట్ టైం మీరే తీసుకోండి అని చెప్పేసి అక్కడ మీరు చేసుకోండి, మీ ప్రార్థనలు చేసుకుని ఎంతసేపు చేస్తారో చేయండి అని చెప్పేసి ఏలియా గారు చక్కగా పక్క కూర్చుని, ఆయన ఒక్కడే కదా, మరి 450 మంది ఉన్నారు, ఇక మీ పని మీరు కానీ ఫస్ట్ మీదే ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసి కూర్చున్నాడు. ఇక పిలవండి, మీ బయలుకి మొరపెట్టండి, ప్రార్థనలు చేయండి అని చెప్పేసి ఏమంటాడు తెలుసా? 26 వచ్చినాడు చదువు. సిద్ధము చేసి బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసేది కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం వాడు ఎప్పుడు కూడా లేకపోగా, ఒక మాట కూడా పలకడానికి ఎవరు లేకపోయేసరికి వెళ్ళి 450 మంది ఇంకా ఎక్కువ చేస్తున్నారు భక్తి. ఎలాంటి భక్తి చేస్తున్నారో మీరు అందరూ కూడా చూడండి. ప్రార్థన చేసినంత సేపు ఎవరు పలకలేదు కదా, గంతులు వేసి చూద్దాం. జరుగుతుంది కూడా అదే కదా మనం అందరం చూస్తున్నాం. గంతులు వేయడం మొదలు పెట్టిరి. ఒట్టి గంతులు వేస్తారు, కేకలు కూడా వేయండి అని పిలుస్తున్నాడు. ఒకవేళ మీ దేవుడు ఏడన్నా ధ్యానంలో ఉన్నాడేమో, మీరు పెట్టే కేకలో గంతులు వినబడట్లేదేమో, దూరంగా ఉన్నాడేమోనయ్యా, ఇంకా గట్టిగా అరవండి, ప్రయాణం చేసి. ఇవి ఎందుకు చదివిస్తున్నానంటే మనకి విశ్వాసంలో ఇంకా ఆసక్తిని కలిగి చేస్తే కనుక మనం చదువుతున్నాం ఈ విషయాలేమో. నిద్రపోవచ్చున్నాడేమో, లేవలేమో, వారికి ఇంకా మరిగట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ తమ దేహములను కోసుకొచ్చు. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయవచ్చు. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడైనాను, లక్ష్యం చేసిన వాడు ఎవడైనా లేకపోయాను. అప్పుడు ఏలియా ఇక ప్రజలందరినీ పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు దాకా ఎప్పటి నుంచి? ఉదయం నుండి దాదాపు అస్తమయ సమయం వచ్చేసింది. ఈవినింగ్ వరకు ఫుల్ టైం వాళ్ళకి ఇచ్చేసాడు డే మొత్తం. ఈయన ఒక్క వచనంలోనే చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన! ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం కురవద్దండి, 3.5 సంవత్సరాలు మళ్ళా వర్షం రావాలి అంటే వచ్చేసి. ఇక్కడ ఒక్క వచనంలోనే ఈయన ప్రార్థన. ఇక్కడ ఎంత సమయం వాళ్ళకి ఇచ్చారు, దినమంతా వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేయండి, గంతులేయండి, ఎగరండి అని చెప్పి ఏలియా ఇక మీరు
నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఇక మళ్ళా ప్రాసెసింగ్ మొత్తం చేస్తున్నాడు. బలిపీఠం కట్టాడు, ఎద్దును బలిచ్చాడు, అదన్నిటిని పెట్టి. అంతేకాదు వాటి నిండా ఎక్కువ వాటర్తో నింపేస్తాడు. ఎందుకు? పైనుండి వచ్చి అన్ని దహించివేయాలి కదా. మీ దేవుడు అన్ని మామూలుగా చేసినా కూడా మీ దేవుడు మాట్లాడలేదు. నా దేవుడు చూడండి, నా దేవుని యొక్క మహాపరాక్రమము చూడండి, నా దేవుని శక్తి ఎంత ఔన్నత్యం కలిగిందో చూడండి. కన్నులు తెరిచేటట్లుగా చూపిస్తాడంట. అప్పుడు ఏలియా చిన్న ప్రార్థన చేస్తాడు కదా. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు నీ సెలవు చేతనే నేను చేశానని ఈ దినమున కనపరచు. ఇదిగో నీ నామ ప్రభావం ద్వారానే నీ సేవకుడిగా అనే విషయాలు అక్కడ చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించు, యెహోవా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన. అంటే చిన్న ప్రార్థన అండి. యెహోవా నా దేవ నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించు అంటే అక్కడ రాసిన విషయాలన్నీ ఏంటి? ఈ ప్రజలందరూ తెలిసినట్లుగా నీవే నిజమైన దేవుడు అని. అవన్నీ కూడా వీళ్ళ కోసం ఈయన చేసిన ప్రార్థన ఏంటి? నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు. రెండే విషయాలు. నిజంగా దేవుడు పరలోకం నుండి ప్రార్థన చేయగానే ప్రార్థన చేస్తూ ఉండగా అతను ఇలాగ ప్రార్థన చేయచుండగా యెహోవా అగ్నిని దహన బలి పశువులను కట్టెలను రాళ్లను ఉప్పిని దహించి కందకమందున నీళ్లు సహా ఏమైపోతున్నాయి? ఆరిపోచేసి అంతటా జనులందరిని దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. తర్వాత ఆ 450 మంది ప్రవక్తల్ని ఏలియా ఏం చేస్తారు? చేసేస్తారు. నిజంగా దేవుని పక్షంగా బలమైన ప్రార్థనలు చేస్తున్న వారి పక్షంగా దేవుని కార్యం. నిజంగా ప్రకృతిని సహితము శాసించగలిగిన శక్తి దేనిలో ఉంది? ప్రార్థనలోనే. ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనల వల్ల ఎన్నో గొప్ప కార్యాలు. మరి నినివే పట్టణం వెళ్ళమని చెప్పినటువంటి యోన చేప కడుపులో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నేను కీడు చేసి నాశనం చేస్తానన్న పట్టణం అంతటిని, అంతేకాదు ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత ఆ దేశ జనులందరూ రాజసింహాసనం మొదలుకొని పశువులు పాలు తాగే పిల్లలతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన చేయాల్సిన కీడును చేయకుండా ఆయన ఏం చేశాడంట? పశ్చాత్తాపడ్డాడు. అంతేకాదు ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు తన యూద జాతి ప్రజలందరినీ కూడా ఎన్ని రోజులు ప్రార్థన చేసింది ఆమె? 3 రోజులు. ఇక్కడ కూడా ఏలియా గారు 2 వచనాల్లో చిన్న ప్రార్థన చేశారు. వాళ్ళకి అధ్యాయం మొత్తం ఫుల్ చేశారు కదా. అలాంటి బలమైన ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేయాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, మరి రోషం కలిగి ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేయాలి. అలాగా ప్రార్థన ఇంకా ప్రతి దినం ఈ సేవకులు అనేక విషయాలు నేర్పించి ఉండవచ్చు. అలాగే ప్రార్థన గురించినటువంటి విన్నపం కదా. మనం ప్రార్థన చేసినప్పుడు మరి వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి ఫస్ట్ గా కదా. చదువుదాం అన్నమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈ మాటలు నేను చదివిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. 21వ అధ్యాయం 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. మనం ప్రార్థన చేస్తాం. 21 రోజులు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత మనం బలమైన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. మరి అబ్రహాం గారు
కుమారుని దహన బలి అర్పించడానికి పైకి మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు మధ్యలో పనివారితో చెప్తాడు, చూసారా? ఎంత గొప్ప విశ్వాసం, ఎంత బలమైన విశ్వాసం అంటే దేవుడే స్వయంగా నాకు దహన బలి అర్పించాలి అని చెప్తే అది అర్పించే హృదయంలో పెట్టుకున్నాడు పనివారితో. అందుకే అబ్రహాం గారిని విశ్వాసులకు ఆయన బలమైన విశ్వాసం ఆయన నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయనలో ఉన్న నీతి మనం పొందుకోవాలంటే ప్రార్థన చేసిన ప్రతిసారి మరి ఆ బాబుని తీసుకుని వెళ్తామన్నప్పుడు మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా మేము వస్తాము. ఎంత విశ్వాసం! మనం ప్రార్థన చేసిన తర్వాత అవిశ్వాసపు పలుకు మన నోటి నుండి రాకుండా కాపాడుకోవాలి. ఎవరైనా నిన్ను ఒప్పించడానికి ఇంకొకళ్ళు తీసుకొస్తాడు, అబ్బో అమ్మా ఇది మనం చేయలేదు కదా, అవును కదా అమ్మ అనకూడదు. మనం చేయగలం, మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. మామూలు ప్రార్థనతో వలగట్లేదా? 2 రోజులు 3 రోజులు ఎస్తేర్ లాగా ఉపవాసిస్తారు, లేకపోతే డానియేల్ లాగా మీరు పెట్టుకున్నట్లు 21 days భయంకరమైన పెద్ద శ్రమ అనుకోండి, 21 days ప్రతిష్ఠించుకుంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే పట్టుదల గట్టిగా మనకు ఉండాలి. అలాగే ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు వేడినైతే అడుగుతామో అవి దొరికాయి అని నమ్మేశారు ముందుగానే. నాకు నేను అడిగితే ఎవరిని? సామాన్యమైన మనుషుల భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తని అడిగాము. ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. అన్ని నామముల కంటే ఆయన నామం పైనామము. ఆయన మహా ఐశ్వర్యంలో నుండి పీపీ పత్రికలో రాయబడుతుంది కదా, మన యొక్క ప్రతి అవసరతలన్నీ కూడా ఆయన తన మహిళ ఐశ్వర్యంలో నుండి తీర్చే దేవుని మనం అడిగాం కాబట్టి అడిగినవన్నీ కూడా మనకు ఆయన ఇచ్చేశాడు. దొరికినాయి, ఇక నేను పొందుకున్నాను అనే విశ్వాస నేత్రాలతో మనము చూచుదాము గాక. 8 దినాల చేసినటువంటి ప్రార్థన విన్నపాల ద్వారా ఘనమైన కార్యములు, ఉన్నతమైన మహాశ్చర్య కార్యములు ఈ పరిచర్యలో దేవి దాసుల కుటుంబం పక్షంగా చేతులు వస్తున్న మీ అందరి పక్షంగా కూడా దేవుడు జరిగించి మహిమ పొందుకున్నాడు గాక. ఈ అవకాశం సేవకు ప్రత్యేకమైన అందరికి చప్పట్లు కొడదాం.